తల్లు వంచినట్లయితే ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడ దేవా, నీకెన్నో వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా వాక్యంలోకి వెళ్ళేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మాకు వినే చెవులను దయచేయనాయన ప్రభా. మా హృదయంలో వాక్యం నాటబడేలా నువ్వు కృప చూపించు. అన్నట్ల కంటే ముఖ్యంగా మాకు నీ వాక్యాన్ని రివీల్ చేసి నీ వాక్యానుసారంగా మేము బ్రతికేలాగా మాకు సాయం దయచేనైనా. నీ జీవాహారం నీ వాక్యం అని మాకు తెలుసునైనా. ఆ జీవాహారం మేము పొందుకునే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించినాయన ప్రభా. మా మనసుల్ని ఓపెన్ చేయనైనా, మా శరీరంను ఆ వాక్యానికి వినేలాగా ఇష్టపూర్వకంగా మారాలను సాయం దయచేయమని, మేలు చేసి కృప చూపమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఈ రోజున ఫాస్టింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, ఉపవాసం గురించి నేను మీతో వాక్యం బోధిద్దాం అనుకుంటున్నానండి. బికాజ్ మనం చేసేది ఉపవాస ప్రార్థనలు, కానీ ఉపవాసం చేయాలంటే మనం ఏమి కావాలి అని ఈ 14 రోజులుగా దైవజనులుగా నేను నా వైఫ్ అలాగనే పాస్టర్ మోనిక ఒకరోజు మరి వాక్యం బోధించి మిమ్మల్ని ఎలా దేవునిపైన ఆధారపడాలి, ఎలా బలపడాలి, ఎలాగ భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు సాగాలనే వాక్యాలతో ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎటువంటి ప్రార్థనలు మనం చేయాలని ఇప్పటి వరకు మీకు నేర్పిస్తా ఇప్పటివరకు సాగామండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, కొద్ది నిమిషాలు ప్రార్థన కోసం, ఆ తర్వాత ఉపవాసం కోసం డీటెయిల్డ్గా మన వాక్యంలో మనం నేర్చుకొని దాన్ని మన జీవితంలో అప్లై చేసుకునేలాగా నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకొని మన వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అండ్ వెన్ యు ప్రే, 5వ వచనం అండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, Matthew 6:5. When you pray, do not be like the hypocrites, for they love to pray standing in the synagogues or on the street corners to seen by the others. Truly I tell you, they have received their reward in full. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఈ వాక్యం తెలియచేసేది, ముఖ్యంగా ఈ మాటలు పలికింది స్వయంగా ప్రభువారేనండి. యేసు ప్రభువారే కొండ మీద ప్రసంగం చేస్తా కొన్ని వేలాది మంది జన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉండగా, ఆయన కొండ మీద వైల్ హిస్ స్పిరిట్ వాజ్ ఫ్లోయింగ్ త్రూ హిమ్, ఆయన ఆత్మ ఆయన శరీరం నుంచి బయటకు బయలువెళ్తుండగా జనమందరూ చూసి ఆశ్చర్యపోయిన వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఇలా 6వ అధ్యాయంకి వచ్చే సమయానికి ఆయన ప్రార్థన ఎలా చేయాలో ఆ జనాన్ని నేర్పించడానికి తీర్మానం చేసుకున్నాడు. అక్కడ ఆయన వెంబడించేవారు, ఆయన శిష్యులు ఎంతోమంది ఉన్నారు. దేర్ ఆర్ డిసైపుల్స్, కేవలం శిష్యులు 12 మంది మాత్రమే కాకుండా ఆయన వెంబడించి నేర్చుకునే వందలాది మంది శిష్యులు ఉన్నారంట. వాళ్ళు మాత్రమే కాకుండా ఎంతోమంది యూదులు, ఎంతోమంది జెంటైల్స్, ఎంతోమంది రోమన్ పీపుల్, వాళ్ళ రాజ్యాన్ని ఏలడానికి వచ్చిన సైనికులు, పరిసయ్యులు, జ్ఞానులు, మత పెద్దలు, మత గురువులు, సద్దూకేలు, కొన్ని వేలాది మంది జనసమూహంలో అక్కడ ఉండగా ప్రభువారు వాక్యమును వాళ్ళకి నేర్పిస్తున్నారంట. ఆయన ధర్మశాస్త్రంను కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చి జీవితాన్ని ఎలా జీవించాలి, క్రీస్తును వెంబడించేవారు ఎలాగుండాలి అని నేర్పించడానికి ముఖ్యంగా కొండ మీద ప్రసంగం ఒక బ్లూ ప్రింట్ లాగా మనకు ప్రభువారు ఇస్తున్నారండి. కొండ మీద ప్రసంగం మనం చదువుతున్నప్పుడు కానీ నేర్చుకుంటున్నప్పుడు కానీ మనం ఏదో చదువుతున్నాం, ఏదో ప్రభువారు చెప్పారు కాబట్టి ఒక 4 రోజులు అనుసరించి విడిచిపెడదామని కాదు, కానీ మన జీవితంలో అది అప్లై చేసుకునేదండి ఆ ప్రసంగం. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. భూమి పునాదులు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంత గొప్ప ప్రసంగం, బ్రతుకుల్ని మార్చే ప్రసంగం ఎవరూ చేయలేదంటండి. అపోస్తలు కానీ, ప్రవక్తలు కానీ, ఈనాటి తరమైన గొప్ప బోధకులు కానీ ఆ కొండ మీద ప్రసంగాన్ని ఢీ కొట్టే ప్రసంగం భూమి మీదకి ఇప్పటికీ రాలేదంటండి. మళ్ళీ బహుశా ప్రభువారు రెండో రాకడ తిరిగి వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్తున్నప్పుడు ఒక మాటలు పలుకుతున్నప్పుడు అది గనక దాటుతాదేమో అని విశ్వాసంతో మనం ఎదురు చూడాలండి. కొండ మీద ప్రసంగం చాలా బలమైన ప్రసంగాన్ని ప్రభువారు ప్రార్థన గురించి చెప్తా వెన్ యూ ప్రే అన్నారంటండి. వాట్ డస్ ఇట్ మీన్? నువ్వు ప్రార్థన చేసినప్పుడు అని ఆయన మాట పలికారంట. నువ్వు ప్రార్థన ఒకవేళ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే నీకు ఇష్టమైనప్పుడు చేసినప్పుడు అని అనలా. వెన్ యూ ప్రే అంటే ఇట్ ఇస్ ప్రీ ఆర్డైన్డ్ దట్ యూ మస్ట్ ప్రే యాజ్ బికమింగ్ ఎ క్రైస్ట్ ఫాలోవర్. నువ్వు క్రీస్తును వెంబడించేవాడువా, నువ్వు క్రీస్తు డిసైపుల్వా, నువ్వు క్రీస్తు శిష్యునివా, నువ్వు క్రైస్తవ్యాన్ని వెంబడించేవాడువా అయితే
ప్రార్థన అనేది ఒక స్టాండర్డ్గా నీకు ఉండిపోయేదంటండి. నువ్వు ఎటువంటి ప్రార్థన చేయకూడదో ప్రభువారు సెలవిస్తున్నారంట. నేను త్వరగా ఈ వాక్యాన్ని ముందుకెళ్తానండి, ఎందుకంటే ఐ వాంట్ టు స్పీక్ మోర్ అబౌట్ ఫాస్టింగ్. మరి డు నాట్ బీ లైక్ ది హిపోక్రెట్స్, వేషధారుల వలె నువ్వు ప్రార్థించకూడదు. అండ్ ఫర్ దే లవ్ టు ప్రే స్టాండింగ్ ఇన్ ద సినగాగ్ అండ్ ద స్ట్రీట్ కార్నర్స్ టు బీ సీన్ బై అదర్స్. చాలామంది మన ప్రార్థనలు కూడా అంతే కదండి, ఎవరో చూస్తారు నా ప్రార్థనలు ఈ మాటలు పెట్టి నేను ప్రార్థించినట్లయితే నా ప్రార్థనలు వాళ్ళు వింటారు, విని నన్ను ఇంకా గొప్పగా, నువ్వు గొప్ప ప్రార్థనాపరుడువు, వీడు ఇంకా భక్తిపరుడు అని చూస్తారని చెప్పి నువ్వు కనుక ప్రార్థన చేస్తున్నట్లయితే దాన్ని వేషధారణ అని ప్రభువారు చెప్తున్నారంటండి. ఆ 5వ వచనం కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ప్రభువారు ఆ వాక్యం యూదులకు, ముఖ్యంగా పరిసయ్యులకు, మత పెద్దలకు డైరెక్ట్ చేసి మాట్లాడుతున్నారండి. యూ హ్యావ్ టు సెగ్రిగేట్ ద వర్సెస్. ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్ని ఉన్నట్లుగా తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అది ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడు తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం అండి. యూ మస్ట్ నో ది కల్చర్. అక్కడ యూదుల ఆచారం ఏంటి, అక్కడ యూదుల ఆచారంలో ప్రభువారు యూదుడు కాబట్టి ఎవరికి ఈ ప్రసంగాన్ని బోధిస్తున్నారు, ఎవరికి ఇది డైరెక్ట్ చేస్తున్నారు. మన సంఘంలో బోధిస్తున్నప్పుడు కూడా సంఘ దైవజనుడు ఒక బోధన చేస్తున్నప్పుడు అందరి గురించి బోధన చేయడండి. కొంతమంది గురించి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి బోధ చేస్తా, వేరొకరు దాని గురించి ఎలా నేర్చుకోవాలో బోధిస్తున్నట్టే ఆ గుడ్ టీచర్ టీచర్స్ దట్. మంచి గురువు అంటండి, క్లాస్లో 30 మంది స్టూడెంట్స్ ఉంటే బాగా చదివే వాళ్ళకి, యావరేజ్గా చదివే వాళ్ళకి, అస్సలు చదవని వారికి కూడా అర్థమయ్యే విధానంలో లెవెల్స్ వారీగా బోధ చేస్తారంటండి. ఇక్కడ ప్రభువారు కూడా ఫస్ట్ టాప్ లెవెల్లో ఉన్నవారి గురించి బోధ చేస్తున్నారంట. ముఖ్యంగా పరిసయ్యులు, యూదులు అనబడే వారి గురించి. హిపోక్రసీతో నిండిపోయి ఉన్నారంట. వాళ్ళు వేషధారంతో నిండి ఉండి ఎవరో చూస్తారు కాబట్టి ప్రార్థిస్తాను, నేను ప్రార్థన చేస్తే నా అంత ప్రార్థన పరుడు లేడని నన్ను వెంబడిస్తారని వాళ్ళ ప్రార్థన చూస్తున్నారంటండి. ఆ తర్వాత వీధి మూలల నుంచొని, ఇది యూదులకి, ముఖ్యంగా పరిసయ్యులకి బాగా అలవాటైన పని ఏంటంటే, వాళ్ళ వస్త్రాలు వేసుకొని ఆ సేజులు వాళ్ళు పట్టుకొని వాళ్ళు నడుచుకుంటా గుంపుగా వెళ్తా వీధి మూలలు నుంచునేవారంట. ఎందుకో తెలుసా? జనాలు మమ్మల్ని దాటుకొని వెళ్ళి వాళ్ళు మమ్మల్ని చూసి మాకు వందనాలు చెప్తారు, వాళ్ళకున్న సమస్యలు మాకు అడుగుతారు, లేదా వాళ్ళ బాధలు మాకు చెప్పుకొని మాతో ప్రార్థన చేయించుకుంటారు. దాన్ని బట్టి మేము గొప్పవారము, మాకు గౌరవం ఇచ్చేవారుగా వాళ్ళు ఉంటారు, మాకు కిందవారుగా ఉంటారని చెప్పి వాళ్ళు నమ్మేవారంట. అందుకని ప్రభువారు వేలు ఎత్తి చూపించి వాళ్ళకి నేర్పిస్తున్నాడంట, వేషధారణతో కూడిన ప్రార్థన మీరు చేయకూడదు. ట్రూలీ ఐ టెల్ యూ, దే హ్యావ్ రిసీవ్డ్ దేర్ రివార్డ్ ఇన్ ఫుల్. వాళ్ళు పొందుకోవాల్సిన దీవెనలన్నీ, రివార్డ్ అంతా వాళ్ళు పూర్తిగా పొందుకున్నారు. ఏంటి ఆ రివార్డ్ అండి? లోకంలో జనం వీళ్ళు భక్తిపరులు, వీళ్ళు గొప్పవాళ్ళు అని వాళ్ళు చప్పట్లు కొట్టి, వీళ్ళంత భక్తిపరులు లేరు, వీళ్ళంత తెల్ల వస్త్రాలు వేసుకొని వాళ్ళు మాట్లాడే మాటలంటే గొప్ప మాటలు లేవు అని మతపూర్వమైన మాటలతో నింపి ఉన్న పరిశీలనతో ప్రభువారు అంటున్నారు కదా, లోకంలో నువ్వు పొందుకోవాల్సిన రివార్డ్స్ అన్నీ పొందుకుంటాం, ధనమా, కానుకల, పేర, ప్రఖ్యాతలు అన్నీ నువ్వు పొందుకుంటావు. కానీ నువ్వు వేషధారణతో నువ్వు కనుక ప్రార్థన చేసినట్లయితే యూ విల్ రిసీవ్ ద రివార్డ్ ఇన్ ఫుల్ ఇన్ ది ఎర్త్ బట్ నాట్ ఇన్ ది హెవెన్ అని ప్రభువారు తెలియచేస్తున్నారండి. బట్ వెన్ యూ ప్రే, గో ఇన్ టు యువర్ రూమ్, క్లోజ్ ద డోర్ అండ్ ప్రే టు యువర్ ఫాదర్ హూ ఈజ్ అన్సీన్ అని అంటున్నారండి. 6వ వచనం ఒకసారి చదువుదామా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ఇక్కడ అగైన్ ఈ వాక్యమును జెనటైల్స్తో మాట్లాడట్లేదు, కానీ ప్రభువారు ఈ పరిసయ్యులు, ముఖ్యంగా యూదులతో మాట్లాడుతున్నారు, జూయిష్ పీపుల్తో. బికాస్ దే లవ్ ప్రేయింగ్ ఇన్ ద సినగాగ్స్. చర్చిల్లోనూ ప్రార్థన అంటే చర్చిలోనే చేయాలి, ప్రార్థన అంటే అందరికీ కనపడేలాగా చేయాలి, మోకరించే చేయాలి, కూర్చొని చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఇష్టానుసారంగా యూదులు మాట్లాడుతూ మతాన్ని పుష్ చేస్తుంటే ప్రభువారు వారితోనే మాట్లాడుతున్నారంట. వెన్ యూ ప్రే, గో ఇన్ టు యువర్ రూమ్ అండ్ ప్రే ఇన్ సీక్రెట్. అంటే రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఇంట్లోపలికి లోపల ఉన్న రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని అర్థం కాదండి. ప్రభువారు ఏం చెప్తున్నారో తెలుసా? భౌతికంగా జనాలకు చూపించే ప్రార్థన కాదు, కానీ నీ హృదయపూర్వకంగా నువ్వు చేసే ప్రార్థన, ఆ సీక్రెట్ ప్రేయర్ కనుక నువ్వు చేసినట్లయితే, వెన్ యూ ప్రే టు ద ఫాదర్ హూ ఈజ్ అన్సీన్, హీ విల్ హియర్ యువర్ ప్రేయర్ అని చెప్తున్నాడు. ఏ తండ్రికైతే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కనపడకుండా ఉంటాడు కదా, నీ ప్రార్థన కూడా జనములకు కనపడకుండా రహస్య ప్రార్థన కనుక నువ్వు చేసుకున్నట్లయితే
ఖచ్చితంగా ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తాడు అని ప్రభు వారు సెలవిస్తున్నారండి. దెన్ యువర్ ఫాదర్ హూ ఇస్ సీన్ వాట్ ఈస్ డన్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ అని వాక్యంలో సెలవిస్తున్నారండి ప్రభువారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు రహస్యంగా ప్రార్థన చేసుకున్నట్లయితే, రహస్య ప్రార్థన అంటే రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నట్లు కాదు, కానీ నీ ప్రార్థన ఎవరు వినకుండా నువ్వు దేవుడికి మాత్రమే నువ్వు ఇచ్చే సమయాల్లో ఉండే ప్రార్థన గురించి ప్రభువారు మాట్లాడుతున్నారండి. ప్రే ఇన్ సీక్రెట్. నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించు, మనసుపూర్వకంగా నీ హృదయం నీ సమయమంతా ఆయనకు అర్పించి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థన నువ్వు ఏదైతే మనస్ఫూర్తిగా ప్రార్థించావో, సీక్రెట్గా నువ్వు ప్రార్థించావో ఆ ప్రార్థనకి ప్రభువారు ఖచ్చితంగా తండ్రి అనే దేవుడు నీకు రివార్డ్ అనుగ్రహిస్తున్నాడని చెప్తున్నారండి. మనుషులు రివార్డ్ ఇచ్చినట్లయితే ఒక 10 మంది చేత మెప్పు పొందుకుంటావు, లేదా 10 మంది కామెంట్లు చెప్పి మెప్పు పొందుకుంటావేమో. దాని ద్వారా నీకు ఆ రివార్డ్, వాళ్ళు ఇచ్చే ప్రైజ్ ద్వారా నీకు రివార్డ్ వస్తుంది, కానీ అది కొద్ది రోజులకు దాటిన తర్వాత నశించిపోతుంది అంటండి. కానీ తండ్రి అనే దేవుని రివార్డ్ ఇస్తాడని చెప్పినట్లయితే ఆ రివార్డ్ నువ్వు ఊహించనే రీతిలో ఉంటుందంటండి. సో యూ హ్యావ్ టు ట్రై ఫర్ దాట్ రివార్డ్ అండి. నీ ప్రార్థన తండ్రి ఇచ్చు బహుమానం గురించి నువ్వు ఎదురు చూడాలి. నువ్వు ఆయన ఈ బహుమానం ఇస్తానని ఎందుకు తెలియచేయాలో తెలుసా? ఒకవేళ తెలియచేసినట్లయితే నువ్వు దాని వెనకాలే పరిగెడతావు, కానీ ఆయన ఇచ్చే బహుమానం ఎంత శ్రేష్టమైనదంటే నువ్వు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అత్యద్భుతమైన ఆశీర్వాదం. నీకు ఏ అవసరమైతే కావాలో, నీకే ప్రార్థనకి జవాబు కావాలో అదే ప్రార్థనను ఆయన అనుగ్రహిస్తాడని వాక్యంలో తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. అండ్ వెన్ యూ ఇప్పుడు ఈ ప్రార్థనని మాత్రం 7వ వచనం నుంచి ఇది జెంటైల్స్కి ఈయన మాట్లాడుతున్నాడండి. జెంటైల్స్ అంటే నాన్ జూయిష్ పీపుల్, నాన్ స్పిరిచువల్ పీపుల్, నాన్ హోలీ పీపుల్. అంటే దాదాపు మనలాంటి వాళ్ళ కోసమే. చాలామంది క్రైస్తవ్యం కోసం పూర్తిగా తెలియకుండా ఏదో క్రైస్తవ్యానికి వచ్చాం, కొద్ది సంవత్సరాలు అయింది, కాకపోతే ఏది సత్యం ఏది అసత్యమో ఇంకా తెలియని వారు బేబీ స్టెప్స్ అంటారు కదండి. ఆ జెంటైల్స్ కూడా అలాగే ఉన్నారండి. ఆ జెంటైల్స్ ఏంటంటే వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు వేరే గోత్రాలకు, వేరే మతానికి, లేదా వేరే ప్రాంతానికి చెందినవారంటండి. అంటే వాళ్లకు ముఖ్యంగా రోమన్ ఎంపైర్లో సోల్జర్స్కి, అలాగనే ఎంతోమంది గొర్రెల కాపర్లకి, లేకపోతే చేపలు పట్టేవారికి, యూదులు కాని వారికి ప్రభువారు ఈ మాటలు సెలవిస్తున్నారంటండి. 7వ వచనం, అండ్ వెన్ యూ ప్రే డు నాట్ కీప్ ఆన్ బ్లాబింగ్ లైక్ పేగన్స్ ఫర్ దే థింక్ దే విల్ బీ హర్డ్ బికాస్ ఆఫ్ దేర్ మెనీ వర్డ్స్. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడనని వారు తలంచున్నారు. అగైన్ మీకు అర్థమైనట్లయితే ప్రభువారు స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. వర్డ్లో కన్ఫ్యూజన్ ఏది ఉండదు. మరి జెంటైల్స్ అనేవారు రోమన్ సామ్రాజ్యం వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, వాళ్ళని ఆక్రమించుకున్నప్పుడు, ఎలాగైతే హిస్టరీలో ఇజ్రాయేలు ప్రజలు, ముఖ్యంగా దేవుని జనాంగం అనబడేవారు వేరొక విగ్రహారాధనకి, పేగన్ వర్షిప్కి ప్రలోభపడి ఈయన దేవుడా అని తెలియక మధ్యలో కొట్టుకుంటా ఉన్నట్లయితే వాళ్ళకి అర్థం కాకపోయినప్పుడు వాళ్ళు పేగన్ వర్షిప్ చేసేవారు, ఐడాల్టరీ చేసేవారు, విగ్రహారాధన చేసేవారు, విగ్రహానికి అర్పించేవారు, బలి అర్పించేవారు. దేవునికి అసహ్యకరమైన దాన్ని తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఆ అలవాట్లకు వాళ్ళు అలవాటు పడిపోయి రోమన్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రాజునే పూజించాలి, రాజే గొప్పవాడు, రాజు కన్నే గొప్పవాడు లేడని రాజుకి వాళ్ళు ప్రార్థనలు చేసేవారు, రాజుకు మొరపెట్టేవారు, రాజు దగ్గర ఉత్తరం తీసుకున్నారు. రాజు వాళ్ళు రాజ్యం బయట రాజు నిలబడినప్పుడు ఆ పోర్టుకో పైన జనమందరూ వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే పైనుంచి ఇలాగ విసిరేవాడంటండి. దాని డబ్బుని, గోల్డ్ కాయిన్స్ని, సిల్వర్ కాయిన్స్ని ముద్ర వాడి ముఖాన్ని ముద్ర వేసుకొని ఆ ముద్రని విసిరేవాడంట. వాళ్ళ ప్రార్థనకి జవాబిచ్చేవాడు, వాళ్ళు రాజే అనుకునేవారంట. కానీ ప్రభువారు వచ్చినప్పుడు ఆయన బోధలు చేస్తుంటే వాళ్ళు ఎవరో వాళ్ళ తండ్రి అనే దేవుడు, ఎవరు నిజమైన దేవుడు వాళ్ళు గ్రహించి ఆయన వెంబడిస్తున్నప్పటికీ ఇంకా నువ్వు పేగన్ వర్షిప్ లాగా వాళ్ళ ప్రార్థనని బ్లేబర్ చేసేవారంట, మంత్రాలు చదివినట్టు వాళ్ళు చదివేవారంట. అప్పుడు ప్రభువారు అంటున్నారు కదా, do not pray like those pagans, do not keep on blabbing like those pagans, for they think they will be heard because of their many words. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచున్నారు. ఆమేన్. వాళ్ళు
విస్తరించి మాట్లాడడం. అగైన్ మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటుందండి. చాలామంది అతి భక్తిలో భక్తి పరులాగా వేషధారణతో నింపిపోయి లోపల మారు మనసు లేకుండా వేరొకరిపైన వేలు పెట్టి చూపిస్తా ఇష్టానుసారంగా నోటుకొచ్చింది వాళ్ళకే అన్నీ తెలుసు, వాళ్ళకే గొప్పవాళ్ళు అనుకుని మాట్లాడే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడంటే, నోటికొచ్చినట్టు నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నోటికొచ్చినట్టు నువ్వు మాటలు మాట్లాడతావు కదా, దాని ద్వారా నీ గొప్ప మాటలు బట్టి నీకు తెలిసిన గొప్ప గొప్ప పదాలను వాడి భావజాలు నువ్వు తెలియచేస్తావు, మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఉండదు, కానీ దేనివల్ల ఉపయోగం ఉంటుందో తెలుసా అని ఇలా చెప్తున్నారండి. డు నాట్ బీ లైక్ దెమ్, ఫర్ యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్ బిఫోర్ యూ ఆస్క్ హిమ్ అని చెప్తున్నారంటండి 8వ వచనంలో. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్. మన ప్రార్థనలో బట్టి ప్రార్థన, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడుతా విస్తారమైన పదజాలం వాడతా, విస్తారమైన పెద్ద పెద్ద గ్రాంధిక తెలుగు వాడతా మాట్లాడుతూ ఉండి ప్రార్థన చేస్తున్నట్లయితే మీ పెద్ద పెద్ద పదాల వల్ల, లేకపోతే మీ గ్రాంధిక తెలుగు వలన, లేకపోతే మీకుండే భాషా జ్ఞానం వల్ల నీ ప్రార్థనకి జవాబు రాదు. కానీ మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు ప్రార్థన తండ్రి అని దేవుడు నువ్వు అడగక మునిపే నీ మనసులో ఉన్న ప్రార్థన వసతి ఏంటో తెలుసని 8వ వచనంలో ఆఖరిలో అంటున్నాడు. ఒకసారి మళ్ళీ చదువుతామా. ద ఫాదర్ నోస్ వాట్ యు నీడ్ బిఫోర్ యూ ఆస్క్ హిమ్ అని అంటున్నారండి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా. నువ్వు అడగక మునిపే నీ ఎక్కరగా ఏముందో నీ తండ్రికి తెలుసు అని ప్రభువారు తెలియచేస్తున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత ప్రార్థన ఎలా చెయ్యాలో అని చెప్పి పరలోక ప్రార్థన, అందరికీ తెలిసిన ప్రార్థన నేర్పారండి. ఆ తర్వాత పరలోక ప్రార్థన తర్వాత 16వ వచనం నుండి ఉపవాసం ఎలా చేయాలో ఆయన నేర్పుతున్నారండి. హల్లెలూయా. మరలా ఒకసారి చదువుకుందామా. When you fast, 16వ వచనం 6వ అధ్యాయం. When you fast, do not look sober as the hypocrites do, for they disfigure their faces to show others they are fasting. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. ఇది చదువుతుంటే నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో వాళ్ళు తర్వాత వేషధారణతో నేను ఉపవాసం చేస్తున్నానని గొప్పగా బహిరంగంగా చెప్పుకునే వారి గురించి నాకు నవ్వు వస్తుందండి. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభువారు, వెన్ యూ ఫాస్ట్ డు నాట్ లుక్ సోబర్ యాజ్ ద హిపోక్రెట్స్ డు. నేను ఉపవాసం ఉంటున్నానని నీరసపడిపోయి కళ్ళు తేలేసేసుకొని, అమ్మా దాహం వేస్తుంది అయ్యా, నాకు నోరు ఎండిపోతుంది అయ్యా, బలం లేదు, శక్తి లేదు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు చాలామంది. చర్చిల్లో మనం చూస్తూ ఉంటాం, కామెంట్ సెక్షన్లో కూడా ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాస కూడికకిను ఉపవాస ప్రార్థనకి తేడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. ఏమంటారు వాళ్ళని అంటే తెలియని వాళ్ళు, నాలెడ్జ్ లేనివారు, డిజర్న్మెంట్ లేనివారు, రైట్ వర్డ్, వివేచన జ్ఞానం లేనివారు ఇలాగే చేయాలి కదా, అలాగే చేయాలి కదా అంటే ప్రభువారు ఇక్కడ మాట్లాడే ప్రభువారి మాటల కన్నా మీ మాటలు గొప్పవా అండి? వేషధారణతో ఉన్నవారా మీ గురించే ప్రభువారు మాట్లాడుతున్నారు. మీ వేషధారను విడిచిపెట్టి ప్రార్థన ఎలా చేయాలో పక్కవారికి చెప్పకుండా వాక్యంలో ఉన్నట్టుగా, ముఖ్యంగా యేసు ప్రభువు వారిని మనం వెంబడించేవారు, మన క్రైస్తవులు అని చెప్పుకునేవారు, అంటే క్రీస్తు మాటలను వెంబడించి క్రియారూపంలో చేసేవారి గురించి ప్రభువారు మాట్లాడుతున్నారండి. నువ్వు ఉపవాసం ఎలా ఉండాలని చెప్తున్నారా తెలుసా? వేషధారుల వలె నాకు బలం లేదు, శక్తి లేదు, నేనంత గొప్ప ఉపవాసం చేస్తున్నాను, తెల్ల వస్త్రాలే ధరించుకుంటాను, తలకి నూనె పెట్టుకుంటాను, నా కళ్ళను తేలేసుకుంటాను, దాహం వేస్తుందని చెప్పి, నాకు ఆకలేస్తున్నా సరే నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు శక్తి కోల్పోతున్నా సరే నేను ప్రార్థన చేస్తున్నానని దాని గురించి డప్పు కొట్టుకోకుండా దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించి దేవునిలో సమయాన్ని గడుపుతా ప్రార్థన చేస్తా బయట జనానికి నీ ప్రార్థనా జీవితాన్ని చూపించకుండా నువ్వు సీక్రెట్గా నువ్వు ఉపవాసం ఉంటా ప్రార్థించినట్లయితే అప్పుడు అంటండి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తారంట. బట్ వెన్ యూ ఫాస్ట్ పుట్ ఆల్ ఆన్ టు యువర్ హెడ్ అండ్ వాష్ యువర్ ఫేస్. అంటే నువ్వు తలకి నూనె పెట్టుకొని లేదా తలని బాగా కడుక్కొని, అక్కడ ఆయిల్ అని రాయబడి ఉంది కదండి. ఆయిల్ అంటే
మన భాషలో కేవలం కొబ్బరి నూనె అనుకుంటామండి. కానీ మనం పాత రోజుల్లోకి 2000 సంవత్సరాల క్రితం మనకి వెళ్ళిపోయినట్లయితే అక్కడ కొబ్బరి నూనె ఉండేది కాదండి. దెర్ వర్ డిఫరెంట్ ఎసెన్షియల్ ఆయిల్స్. అంటే వాళ్ళు తలస్నానం చేయడానికి షాంపూలు ఉండవు కదా, కాబట్టి వాళ్ళు తలకి ఆయిల్ అంటుకొని కడుక్కుంటే డ్రైగా ఉంటుంది. సో ఇప్పుడు నన్ను చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. శ్రేష్ఠాన్ని కానీ నన్ను కానీ, లేకపోతే మంచిగా తలస్నానం చేసి నీట్గా రెడీ అయ్యి వీఆర్ ప్రెజెంటబుల్ టు ద పీపుల్. ఉపవాసం ఉన్నట్టు రోజంతా నేను ఉన్నట్టు ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, మీరు భయపడిపోతారు. నా తలకి నూనె పట్టేసి ఉంటుంది, అన్నది హెయిరీ ఆయిల్, నూనె పట్టేసి ఫేస్ అంతా డల్గా అయిపోయి నీరసంగా అయిపోయి, లేకపోతే వస్త్రాలు నైట్ డ్రెస్ వేసుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటాం కదా, అలా కనుక ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, అక్కడ యూదులు ఎలాగైతే హిపోక్రసీలో కామెంట్ సెక్షన్లో ఉండే వేషధారులు ఎలాగైతే కామెంట్స్ పెడతారో, యూదులు పరిశీలి ఎలాగైతే బోధలు చేస్తారో అలా మీకు కనబడతామండి. అలా ఉండకూడదు అని ప్రభువారు తెలియజేస్తున్నారండి. సో పుట్ ఆయిల్ ఆన్ టు యువర్ హెడ్ అండ్ వాష్ యువర్ ఫేస్ సో దట్ ఇట్ విల్ నాట్ బీ ఆబ్వియస్ టు అదర్స్ దట్ యువర్ ఫాస్టింగ్. 18వ వచనం. అప్పుడు రహస్యమందు 17వ వచనం తెలుగులో, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున మీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? నువ్వు ఉపవాసం జనాలకి తెలియడానికి కాదు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు నీ తండ్రి అయిన దేవుడు ఆయన గ్రహించిన ఉపవాసం ఉన్నాడు, ఆయన గ్రహించగలగాలంట. హూ ఈజ్ బట్ ఓన్లీ టు ద ఫాదర్ హూ ఈజ్ అన్సీన్ అండ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ సీన్ వాట్ ఈస్ డన్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ అని చెప్తున్నారండి. నువ్వు ఏదైతే ఉపవాసం ఎవరికి తెలియకుండా ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసానికి ఆయన, నువ్వు కనపడకుండా ఉపవాసం అంటే ఏ తండ్రి అయితే కనపడకుండా ఉపవాసం ఉన్నవని ఆయన గ్రహిస్తున్నారో ఆయనంట, యువర్ ఫాదర్ హూ ఈజ్ సీన్ వాట్ ఈస్ డన్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్. నువ్వు సీక్రెట్గా నువ్వు చేసే పనిని ఆయన గ్రహించి నీకు రివార్డ్ని ఆయన అందజేస్తాడంటండి. హల్లెలూయా. ఇప్పుడు ఉపవాసం గురించి మనం మాట్లాడుకుందామండి. ఇప్పటి వరకు ప్రభువారు ఉపవాసం ఎలాగ ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలో మనకి నేర్పించారు కదా. ఇప్పుడు వాక్యానుసారంగా ఉపవాసం అంటే ఏంటి, ఎటువంటి ఉపవాసం మనం చేయాలి, ఎందుకని ఉపవాసం చేయాలని పాయింట్ వైజ్ మీకు నేర్పిస్తాను. దిస్ ఈజ్ అ టీచింగ్ క్లాస్ అండి. ఈరోజు వాక్యం కాదు కానీ మీకు వాక్యాన్ని టీచ్ చేస్తాను, నేర్పిస్తానండి ఉపవాసం ఎలాగ ఉండాలో. ఫాస్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో, FAST, ఉపవాసం, ఫాస్టింగ్ లేదా ఫాస్ట్ అంటారు కదా. మొట్టమొదటి అక్షరం దాంట్లో F అంటండి, ఫాస్ట్. ఫాస్ట్ అంటే ఫోకస్ ఆన్ గాడ్. Focus on God. You are not doing this for others. You are doing this because you want to seek and know and love and worship God more and more and more in your life. నువ్వు ఉపవాసం ఉండేది నీ దృష్టిని దేవుని పైన పెట్టుకోవడానికి కాదుగా, దేవుని పైన పెట్టుకోవడానికి కానీ లోకంలో ఉండేవారు నువ్వు ఉపవాసం ఉంటానని తెలుసుకొని నీ పైన దృష్టి పెట్టుకోవడానికి కాదు అని వాక్యంలో ఆయన తెలియజేస్తున్నారండి. This because you want to seek and know and love and worship God more and more in your life. నువ్వు ఉపవాసం అనేది ఎందుకో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెతకడానికి, ఆయన ప్రేమించడానికి, ఆయన ఆరాధించడానికి, ఎక్కువగా నీ జీవితంలో ఆయనకి ప్రేమను, నీ ఆరాధనను, నీ సమయాన్ని నువ్వు వెతకడానికి, నువ్వు వెచ్చించడానికి నువ్వు ఉపవాసం ఉండాలండి. అందుకని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది కదా, ఫోకస్ ఆన్ గాడ్. ముఖ్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా అదే తెలియజేస్తున్నారండి ప్రభు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో దట్ ఇట్ విల్ నాట్ బీ ఆబ్వియస్ టు అదర్స్. వేరొకరికి తెలియపరచడానికి నువ్వు ఉపవాసం కాదు కానీ తండ్రి ఒక్కరికే కనపడేలాగా నువ్వు ఉపవాసం చేయాలని ప్రభువారు తెలియజేస్తున్నారండి. యు ఆర్ నాట్ ట్రయింగ్ టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ ఎనీబడి బట్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. నువ్వు పొందుకునే బహుమానం తండ్రి దగ్గర పొందుకోవడానికి ఆయన పైన నువ్వు దృష్టి పెట్టుకొని ఆయన వెతుకు వారికి ఆయన దొరుకుతాడంట అని వాక్యం తెలియజేస్తుంది కదా. వెతుకుడి మీకు దొరుకును, వెన్ యూ సీక్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ అని వాక్యం తెలియజేస్తుందండి. సో F అంటే ఫోకస్ ఆన్ గాడ్. నీ కనుదృష్టిలో నీ దృష్టి అంతా దేవుని పైన పెట్టుకోవాలి. ఇంకా రెండవది A, అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్. You abstain from food to the extent of which you are physically able to abstain from meals. నువ్వు ఆహారం నుంచి నువ్వు వేర్పరచుకోవాలంటండి, దూరపరచుకోవాలంట. ఫ్రమ్ మీల్స్ ఫ్రమ్ ఎ డే, మీల్స్ ఫ్రమ్ మల్టిపుల్ డేస్, 2, 3, 4 ఆర్ లాంగర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. నువ్వు ఆహారం నుంచి నువ్వు వేర్పరచుకొని, కొన్నిసార్లు అది ఒక రోజు కావచ్చు,
కొన్ని దినములు కావచ్చు, మల్టిపుల్ డేస్ కావచ్చు, 2, 3, 4, కొన్నిసార్లు ఎక్కువ దినములు కావచ్చు. ఆహారం నుంచి నువ్వు వేరుపరుచుకొని నువ్వు ఉపవాసం ఉండాలంటండి. అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్. ఎందుకని ఆహారం నుంచి వేరుపరుచుకోవాలని మీకు ప్రశ్న అడగచ్చండి. ఉపవాసం అంటే ఆహారం నుంచి వేరుపరుచుకోవడం ఎందుకు, వేరొక వాటి గురించి వేరుపరుచుకోవచ్చు కదా అంటే, దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు హీ వైర్డ్ అస్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ క్రేవ్ ఫర్ ద ఫుడ్ అంటండి. మనకి ఏదన్నా మనకి ఆలోచన వచ్చినప్పుడు కోరికలతో, ఎడిక్షన్స్తో మనం వెళ్తాం, కానీ దేవుడు స్వయాన ఆయన చేతులతో క్రియేట్ చేసినప్పుడు మన శరీరంలో మన నర్వ్స్ని కానీ మన ఆలోచన విధానం కానీ అలా వైర్ చేశాడంట. ఆకలి మనకు వెయ్యాలి అని. దాని ద్వారా మన శరీరం రీజువనేట్, తిండి ద్వారా మన శరీరం బలాన్ని పొందుకుంటుంది, ఆరోగ్యాన్ని కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, ఆ శరీరానికి కావాల్సిన అంత తిండి అనుగ్రహిస్తుంది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, తిండి మన జీవితాన్ని జీవించడానికి, తిండి తినడానికి దేవుడు తిండిని సృష్టిస్తే మనం మాత్రం తినడానికే మన బ్రతుకుల్ని వెంబడిస్తూ ఉంటామండి. మనం పని చేసేది ఎందుకో తెలుసా, తినడానికి. 3 పూట్ల కడుపులోకి అన్నం వెళ్ళడానికి నేను పని చేస్తున్నానని చాలామంది చెప్తారు. ప్రభువు దానికోసం మనం సృజించలేదండి. తిండిని మనకు బలపరచడానికి తిండిని పెట్టాడే కానీ మనం తిండిపైన ఆధారపడి తిండి లేకపోతే మన జీవితమే లేదని మనం మారిపోతున్నాం. కాబట్టి అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్ అనే ఫాస్టింగ్ని ప్రభువారు మనకు నేర్పుతున్నారండి. నీ శరీరంకి ఏదైతే ఎడిక్ట్ అయిపోయి ఉన్నా, తిండికి, ఆకలికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా, దాని నుంచి నీ శరీరాన్ని వేరుపరుచుకొని యూ అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫర్ మల్టిపుల్ డేస్ అని ప్రభువారు వాక్యంలో తెలియజేస్తున్నారండి. దట్స్ ద కేస్. దెన్ ఆబ్వియస్లీ టు థింక్ త్రూ, ఓకే, what could I do, what's other good God given addictions, so to speak. మనం గట్టిగా ఆలోచించాలండి. సో ఓకే, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఎడిక్షన్ ఉంది చూసారా, ఆ ఆకలి అనే ఎడిక్షన్ని, మనకి ఆకలి వెయ్యాలని చెప్పి దేవుడు ఆ ఎడిక్షన్ని మనలో పెట్టాడు. కానీ సరే అది మానుకుంటాం, కానీ ఇంకా ఏవో చాలా ఉంటాయి. మనం ఆలోచించగలి దేవుడు క్రియేట్ చేసిన ఎడిక్షన్స్ ఇంకేమో ఉన్నాయి. నేను మీకు తెలియపరచను, కానీ మీరు ఆలోచించండి. ఆహారం అనే ఎడిక్షన్ ఒకటి దేవుడు మనకు అనుగ్రహించాడు. అటువంటి విధమైన న్యాచురల్గా వచ్చిన ఎడిక్షన్స్ ఏమున్నాయి, అవన్నిటి నుంచి మన శరీరాన్ని మనం వేరుపరచుకోగలిగినట్లయితే అప్పుడు అంటండి, ఈ ఫాస్టింగ్లో నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఏ అని ఉంది కదా, అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్ అని. శరీరం నుంచి, ఆ ముఖ్యంగా తిండి నుంచి మనల్ని మనం వేరుపరుచుకొని ఎలాగ ఉపవాసం ఉండాలో ప్రభువారు మనకి నేర్పిస్తున్నారంటండి. అది బట్ if at all it's possible, the picture we see through scriptures is setting aside food so that abstains from food. Again నేను చెప్పింది. అండ్ 3వ పదం ఎస్ అంటండి, సబ్స్టిట్యూట్ యువర్ టైమ్. నీ సమయమును ఆయనకి ఇవ్వాలి. ఫాస్టింగ్లో ఫస్ట్ది ఫోకస్ ఆన్ గాడ్, దేవుని పైన నీ దృష్టి పెట్టుకోవాలి. 2వది ఆహారం నుంచి నిన్ను నువ్వు వేరుపరచుకోవాలి. 3వది నీ సమయమును ఆయనకి ఇవ్వాలి. దిస్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ అండి. మనలో చాలామంది ఉపవాసం ఉంటాం కదా, ఈటింగ్ విత్ ఎక్స్ట్రీమ్ టైమ్ ఇన్ ప్రేయర్. అంటే సబ్స్టిట్యూట్ ద టైమ్ వెన్ యూ వుడ్ ఈట్ విత్ ఎక్స్ట్రీమ్ టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ ఎక్స్ట్రా టైమ్ ఇన్ ద వర్డ్. క్లియర్గా మీకు అర్థమయ్యేలా నేను చెప్తానండి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు 3వది సబ్స్టిట్యూట్ యువర్ టైం అన్నాను కదా, నీ సమయంని ఆయనకి అర్పించాలి అంటే నువ్వు 2వది 3వది కలిగి ఉంటుందండి. అంటే సెకండ్ వర్డ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫుడ్, తిండి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ తిండి తినే సమయం మాత్రమే నువ్వు ప్రార్థన చేసుకోమని లేదండి. మిగిలిన సమయం అంతా కూడా వాక్యంలో, ప్రార్థనలో నువ్వు ఎదగడానికి ప్రభువారు ఇలా సెలవిస్తున్నారంటండి. సబ్స్టిట్యూట్ యువర్ టైం. నువ్వు ఇవ్వవలసిన సమయం దానికన్నా మించిన సమయం. చాలామంది ఉపవాసాలు ఉంటారండి. నేను ఇవాళ ఉపవాసం అండి, శుక్రవారం ఉపవాసం అండి అంటారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు, పనికి వెళ్ళిపోతారు, వాళ్ళకి చేసేవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ రాత్రి వరకు ఖాళీగా ఉండి ఆఖరణ ఒక 10 నిమిషాలు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని భోజనం చేస్తారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అండి? దానివల్ల ఏ ఉపయోగం లేదు. అది మీరు మతాన్ని వెంబడిస్తున్నారు కాబట్టి, అలవాటు పరంగా శుక్రవారం లేదా మంగళవారం మందిరంలో ఉపవాసం ఉండమన్నారు కాబట్టి
తినకుండా ఇష్టానుసారంగా మనం జీవించి వంటలు వండకుండా పిల్లలకి మన కుటుంబంలో అన్నీ వాళ్ళకి చేసుకుంటా, వాళ్ళ స్కూల్కి పంపించకుండా, కాలేజీకి పంపించకుండా, భర్తని ఆఫీస్కి పంపించుకొని, టీవీ పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించి ఉన్నట్లయితే నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కనుక నువ్వు భోజనం చేస్తే దానివల్ల ఏ ఉపయోగం ఉండదని దేవుడు తెలియజేస్తున్నాడంటండి. దావీదు ఉపవాసం ఎలా ఉంటుందో తెలుసా? డేవిడ్స్ ఫాస్టింగ్ ఈజ్ ఫీస్టింగ్ అంటండి. దావీదు అతను ఫాస్టింగ్ ఉన్నప్పుడు హీ వాజ్ ఫీస్టింగ్ అంట. అంటే తిండిని తినట్లేదంట, దేవుని వాక్యం, జీవాహారమైన వాక్యాన్ని ఆహారముగా నింపుకుంటున్నాడంటండి. దేవునితో ప్రార్థన చేస్తా దేవుని ప్రార్థన జీవజలముగా దాహమును తీర్చుకుంటున్నాడంటండి. అటువంటి ప్రార్థన, అటువంటి ఉపవాసం నీ జీవితంలో కలిగి ఉండాలి. నీకు ఆహారం కావాలా? నువ్వు ఆహారాన్ని విడిచిపెట్టి నువ్వు గనక నీ సమయాన్ని గనక దేవుని గనక కేటాయించినట్లయితే నీకు కావాల్సిన జీవాహారము వాక్యంలోనే ఉంది. నువ్వు కావాల్సిన దాహము నీ ప్రార్థనలో నువ్వు ఆయనకి ఇచ్చే సమయంలోనే ఉందని వాక్యం తెలియజేస్తుందంటండి. హల్లెలూయా. అండ్ 4వది టేస్ట్ అండ్ సీ ద లార్డ్ అని వాక్యం తెలియజేస్తుందంటండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఈ 3 మీరు నేర్చుకున్నారు. ఇంకా 4వది దేవుణ్ణి రుచి చూసి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమని, హిస్ గుడ్నెస్ అండ్ మర్సీని మనం కనుక తెలియపరచుకోవడానికి ఈ ఉపవాసం ఉండాలి. యు బెటర్ మనం గ్రహించగలగాలి. దేవుణ్ణి నేను రుచి చూశానండి. చాలామంది చెప్తారు, నోటి మాటతో వాళ్ళు చెప్తారు, ఐ ఎక్స్పీరియన్స్డ్ గాడ్. దేవుని ప్రేమని, దేవుని ఆత్మను నేను రుచి చూశాను. ఒక్కసారి రుచి చూస్తే ఇంకా వెను తిరగను అని చెప్తూ ఉంటారండి చాలామంది. కానీ లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తా మందిరానికి వచ్చినప్పుడే వాళ్ళ భక్తి, మందిరంలో ఉన్నప్పుడే వాళ్ళ భక్తి, మందిరంలో ఉంటేనే ప్రార్థన, మందిరంలో మాట్లాడితేనే వాక్యం, బయట మాట్లాడితే వాక్యం కాదు. ఇలాగ సోఫాలో కూర్చొని వాక్యం చెప్తే అది వాక్యం కాదు. ఇలా సోఫాలో కూర్చొని ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు. వాళ్ళకి ప్రార్థన, ఉపవాసం అంతా ఏంటంటే గుడిలో కట్టబడిన మందిరంలో చేస్తేనే అది వాళ్ళకి అంగీకారంగా ఉంటుందంటండి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ క్రైస్ట్. నీ శరీరము దేవుని ఒక ఆలయం. నువ్వు ఎక్కడుండి ఆయన ఆరాధిస్తే, ఎక్కడుండి ఆయన వాక్యం బోధిస్తే, ఎక్కడుండి ఆయన నామమును కూడితే అక్కడే ఆయన ప్రసన్నత ఉంటుందంట. అదే ఆయన మందిరం అంట. ఇఫ్ యు థింక్ దిస్ ఈజ్ నాట్ మై టెంపుల్, దిస్ ఈజ్ మై టెంపుల్, ఇక్కడ నేను ప్రార్థించే స్థలం, నేను వాక్యం బోధించే స్థలం, ఇక్కడ మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి రుచి చూసి ఆరాధించే స్థలం. నా శరీరంతో ఆయన ఆరాధిస్తున్నాను, నా మనసుతో ఆయన ఆరాధిస్తున్నాను, నా తలంపులతో ఆయన ఆరాధిస్తున్నాను, నా హృదయపూర్వకంగా ఆయన వాక్యం నేను నేర్చుకొని జీవాహారమును, ఆయన వాక్యం అనే ఆహారం నేను తీసుకొని నా కడుపు నింపుకుంటున్నాను. అది కదండి నిజమైన ఆరాధన అంటే, అది కదండి నిజమైన ఉపవాసం అంటే, అది కదండి నిజమైన ప్రార్థన అంటే. బిల్డింగుల్లో ఏముండదండి, స్టేజ్ మీద పుల్పిట్స్లో ఏముండదండి, ఈ స్టేజ్ మీద ఏముండదండి, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అదండి నిజమైన దేవునిపైన ఆధారపడి బతికే జీవితం అండి. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. నువ్వు ఆయన పైన ఆధారపడినప్పుడు, ప్రభువా యు ఆర్ బెటర్ దాన్ మై ఫుడ్, యు ఆర్ బెటర్ దాన్ మై వరల్డ్, యు ఆర్ బెటర్ దాన్ మై అడిక్షన్స్. నాకుండే లోకం కన్నా, లోకాసల కన్నా, లోక నేత్రానందం కన్నా, లోకంలో ఉండే డబ్బు కన్నా, పేరు కన్నా, ధనము కన్నా, బిల్డింగ్స్ కన్నా, చర్చిల కన్నా, దైవజనుల కన్నా నువ్వు గొప్పవాడు నాయనా. నువ్వు గ్రహించి, నువ్వు ఎలా, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే నువ్వు ఎలా గ్రహించాలో తెలుసా? యు ఆర్ బెటర్ దాన్ మై శాండ్విచ్, ఓ లార్డ్, దట్స్ వై ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. టేస్ట్ అండ్ సీ ద లార్డ్. నేను తినే బిర్యానీ కన్నా నువ్వు గొప్పవాడు ప్రభా. దాన్ని పక్కన పెట్టి నా సమయమును, నా ఆకలిని నీ వాక్యంతో నింపుకొని నీ పైన ఆధారపడి ఉంటాను నాయన. అది కదండి దేవుని రుచి చూసిన వారు బిర్యానీని పక్కన పెట్టి, మాంసం కూరను పక్కన పెట్టి, మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ని, శాండ్విచెస్ని, లేకపోతే కేక్స్ని అన్నిటిని పక్కన పెట్టి దేవుని పైన ఆధారపడి ఆయన కనుక రుచి చూసినట్లయితే యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ, యూ విల్ నాట్ ఫీల్ ది స్టార్వ్నెస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఇంకా ఆకలి అనేది నీకు వెయ్యదు. జీవాహారం నువ్వు నింపుకుంటే నీకు బలాన్ని, శక్తిని, మహిమను ఆయన నింపుతాడంట. మాట్లాడడానికి ఉపవాసం ఉన్నా మాట్లాడడానికి శక్తిని, పని చేసుకోవడానికి బలంనాన్ని ఇస్తాడంట. ఆయనకి ఇవ్వవలసిన సమయం నువ్వు కనుక ఇచ్చినట్లయితే. హల్లెలూయా. సో ఫాస్టింగ్, FAST, ఫాస్ట్. మొట్టమొదటిది ఫోకస్ ఆన్ గాడ్.
రెండవది అబ్స్టైన్ ఫ్రమ్ ఫుడ్, దేవుని పైనే నీ మనసును పెట్టుకోండి. రెండవది అబ్స్టైన్ ఫ్రమ్ ఫుడ్, ఆహారం నుంచి మిమ్మల్ని మీరు దూరపరచుకోండి. మూడవది సబ్స్టిట్యూట్ యువర్ టైం, దేవునికి ఇవ్వవలసిన సమయమును ఆయనకి ఇవ్వండి. ఈ లోకంలో ఉన్న సమయానికన్నా విడిచిపెట్టి మీ పనులన్నీ పక్కన పెట్టి దేవునికి ఇవ్వవలసిన సమయమును ఖచ్చితంగా మనం ఇవ్వాలండి. అండ్ నాలుగవది టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఇస్ గుడ్. నువ్వు లోకాసల కన్నా దేనికన్నా మించిన దేవుడని నువ్వు గ్రహించి ఆయన గనక నువ్వు రుచి చూసినట్లయితే, ఆయన వాక్యమును గనక నువ్వు నేర్చుకుని ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించి ప్రార్థన ఎలా చెయ్యాలో నీతికరమైన ప్రార్థన నువ్వు గనక చేసినట్లయితే అద్భుతమైన రీతిలో నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడండి. హల్లెలూయా. ఇదంతా ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ ఆయన రుచి చూడాలని మత్తయి సువార్త 16వ వచనం నుంచి 18వ వచనం దాకా క్లియర్గా రాయబడిందండి. ఇప్పుడు ఇంపార్టెంట్ సమయానికి మనం వచ్చామండి. అసలు వాట్ ఈజ్ ఫాస్టింగ్ పాయింట్స్ వైజ్గా మనం తెలుసుకొని, దాని తర్వాత ఎందుకు మనం ఉపవాసం ఉండాలో మనం తెలుసుకొని, దాని తర్వాత వేర్ డు వీ గో ఫ్రమ్ హియర్. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా ఎటువంటి ఉపవాసాలు మనము చేయాలి, అది నేర్చుకొని మన ఈ వాక్యాన్ని త్వరగా మనం ముగించుకుందాం. కానీ చెప్పే వాక్యాన్ని స్పష్టంగా నేర్చుకోండి. ముఖ్యంగా ఈ పాయింట్స్ అన్నట్లని మీరు గుర్తుపెట్టుకోండి, లేదా ఎక్కడైనా నోట్ చేసుకున్నా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మొట్టమొదటిది వాట్ ఈజ్ ఫాస్టింగ్, అసలు ఉపవాసం అంటే ఏంటి. ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 6వ అధ్యాయం 18వ వచనంలో ఇలా చెప్పారు కదా, జీసస్ సేస్ నాట్ ఇఫ్ బట్ వెన్ యూ ఫాస్ట్. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినట్లే అనలేదు, కానీ నువ్వు ప్రార్థించినప్పుడు, అంటే ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, ఇట్ ఈస్ మస్ట్ అండ్ స్టూడ్ ఫర్ ఎవ్రీ క్రైస్ట్ ఫాలోవర్. ఇది ఒక రూల్ కూడా కాదండి, ఇది ఇంకా ప్రీ ఎగ్జిస్టెంట్, ప్రీ ఆర్డైన్డ్ అనుకోవాలి మనం. అంటే మనుషులుగా మనం ఉన్నప్పుడు నువ్వు తినాలి అని నీకు ఎవరు చెప్పక్కర్లేదు కదా, యూ విల్ ఈట్. అందుకని చాలా అంటారు, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని భోజనం చేయి, లేకపోతే నువ్వు భోజనం చేస్తున్నప్పుడు చేతులు కడుక్కొని భోజనం చేయి అని ఎందుకు చెప్తారు? అలా చెప్పరు. ఒకవేళ నువ్వు తింటే కనుక చేతులు కడుక్కొని తినని ఎవరూ చెప్పరండి. వెన్ యూ ఈట్ వాష్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఆహారం తినే ముందు నువ్వు చేతులు కడుక్కో. ఎందుకు? నీ చేతులు ఎక్కడంటే అక్కడ పట్టుకుంటూ ఎన్నో క్రిములతో ఉంటాయి కాబట్టి నువ్వు చేతులు కడుక్కొని అప్పుడు నువ్వు భోజనం చేయని చెప్తారు కదా. అలా ప్రభువారు వెన్ యూ ఫాస్ట్ ఆర్ వెన్ యూ ప్రే అని ఎగ్జిస్టెన్స్ అండి, అది మన బాడీలో అది వైర్ చేశాడు. నీకు దేవుడికి కమ్యూనికేషన్ ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థించాలి. నీకు దేవుని ప్రసన్నత నువ్వు అనిపించాలంటే ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండాలి అనేది ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇంకా క్రైస్తవులు అనబడేవారు ఎవరో చెప్తేనూ ఉపవాస ప్రార్థనలు సంవత్సరానికి మా పాస్టర్ గారు 7 రోజులు ఉండమంటారండి, లేకపోతే 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేయమంటారండి. అదే అండి మా ఉపవాసం అంటే? నో, దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ జీసస్ టోల్డ్ యూ టు డూ. నువ్వు ప్రతి వారం నీకు ఉపవాసం అలవాటు ఉండాలి. ప్రతి నీ దినదిన జీవితంలో నీ ఉపవాసం అలవాటు ఉండాలి. వారంలో ఇన్ని రోజులు నువ్వు ఖాళీ పెట్టుకొని, ప్రభువా నువ్వు నాకు ఇన్ని అనుగ్రహించావు కదా ప్రభు, ఈ దినమంతా నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థించుకొని నీకు నా సమయాన్ని, నా తిండిని పక్కన పెట్టి నీకు నా సమయాన్ని ఇస్తాను నాన్న ప్రభు. తిండి తినే సమయంలో కూడా ఆలోచించే సమయాన్ని కూడా నీకు ఇచ్చి నేను నీపైన నా దృష్టి పెట్టుకొని నిన్ను రుచి చూస్తాను, నీ ఆత్మశక్తిని చూస్తాను ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలగాలండి. సో వాట్ ఈస్ ఫాస్టింగ్? రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఫుడ్ ఫర్ ఎ స్పిరిచువల్ పర్పస్. తిండి నుంచి దూరపరుచుకొని నీ స్పిరిచువల్, నీ ఆత్మీయ ఆహారం గురించి నువ్వు ముందుకు సాగాలండి. ఇంకా రెండవది, నాట్ జస్ట్ గోయింగ్ వితౌట్ ఫుడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ డైటింగ్ ఆర్ స్టార్వింగ్. ఉపవాసం అంటే కేవలం తిండి తినకుండా, లేకపోతే ఒక సరైన సమయానికి నువ్వు డైటింగ్ చేస్తా, నేను ఫాస్టింగ్ అండి, ఇవాళ ఓన్లీ వాటర్ విత్ లెమన్ జ్యూస్ ఒకటే తాగుతానండి. అదేంటి? నీ కొవ్వును కరిగించుకోవడానికి ఉపవాసం ఉండమని ప్రభువారు చెప్పట్లేదండి. ఇక్కడ చాలామంది ఉపవాసం ఉండేది వాళ్ళ ఫ్యాట్ని కరిగించుకోండి. వీఆర్ ఫాస్టింగ్ టుడే అని చాలా పాష్గా చెప్తూ ఉంటారు. వీ ఈట్ ఓన్లీ గ్రీన్ సాలడ్స్, అంటే పచ్చగా ఉండే ఆకుకూరలే మేము తింటామండి. వాటర్లో నిమ్మకాయ పిండుకొని మాత్రమే మేము తాగుతామండి. ఎందుకు తాగుతారండి అలాగంటే? మాకు ఒక ఆయన చెప్పారండి, ఇలా ఉపవాసం అంటే ఫ్యాట్ కరుగుతుంది, పొట్ట ఫ్లాట్ అయిపోతుంది అంటండి, ఫేస్ గ్లో వస్తుంది అంటండి అని చెప్తారండి. దాని గురించి ఇక్కడ ప్రభువారు చెప్పట్లేదండి. నువ్వు నీ ఫ్యాట్ని కరిగించుకోవడానికి నీ ఉపవాసం కాదు, కానీ ఆయనను అనుభవించడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. టు గెట్ క్లోజర్ టు గాడ్, నాట్ ఫర్, అండ్ మూడవది నాట్ ఫర్ ఫానటిక్స్, ద సూపర్ ఇన్స్టెన్స్ ఆర్ స్పిరిచువల్ జయంట్స్. ఈ ఉపవాసం అనేది
మతాన్ని వెంబడించడానికి కానీ, మతాన్ని అనుసరించడానికి కానీ, లేదా మత బోధకుడు చెప్పాడు కాబట్టి, మతంలో ఉన్న రూల్ కాబట్టి ఫాస్టింగ్ ఉంటామంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ దట్. లేదా కేవలం ఈ పెద్ద పెద్ద మత గురువులకే, లేకపోతే ఓన్లీ పాస్టర్స్కే, లేకపోతే చర్చ్లో అధికారులకు మాత్రమే ఉపవాసం ఉండాలి. మేము ఎంతండి, మేము రోజు పని చేసుకునేవారం, రోజు జీవించేవారం, మేము కాదండి ఉపవాసం ఉండేది, వాళ్ళు మాత్రమే ఉండాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ దెమ్, ఇట్ ఈస్ యూ, ఫర్ యూ. క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలి. పార్ట్ ఆఫ్ ఎ నార్మల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇది నీకు దేవుడితో ఉండే ఒక రిలేషన్, సంబంధం నీకు దేవుడితో ఉండాలి అంటే, దేవుడు నువ్వు దగ్గర అవ్వాలి అంటే కేవలం ప్రార్థన, బైబిల్ మాత్రమే కాదు, కానీ వీటికంటే ఇంపార్టెంట్ అయినది ఫాస్టింగ్తో పాటు అవి చేసినట్లయితే నువ్వు దేవునికి ఇంకా ఎంతో దగ్గర అవుతావు అంటండి. హల్లెలూయా. జస్ట్ లైక్ ప్రేయింగ్ అండ్ గివింగ్, మనస్ఫూర్తిగా అగైన్ 6వ అధ్యాయం మీరు చదివినట్లయితే గివింగ్, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ని 3 కలిపి చెప్పారండి ప్రభువారు. నేను కేవలం ఇవాళ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుతున్నాను, కానీ మనస్ఫూర్తిగా ఇవ్వడం, గివింగ్ టు గాడ్, గివింగ్ టు ద నీడీ, గివింగ్ టు ద పూర్, దాని గురించి క్లియర్గా చెప్పారు. నీవు ఒకరికి సాయం చేసినప్పుడు నువ్వు కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతి తెలియకూడదని చెప్పి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 1 నుంచి 5వ వచనం వరకు ప్రభువారు సెలవిచ్చారండి. గివింగ్ కోసం క్లియర్గా 10 మందికి కనిపించేలా ఇవ్వడం కాదు, కానీ ఇలాగే ఇది కూడా దేవునితో నీకుండే సత్సంబంధం, ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఎలాగైతే ప్రార్థిస్తావు, ఎలాగైతే తెలియకుండా సీక్రెట్గా నువ్వు ప్రార్థిస్తావో, ఎలాగైతే తెలియకుండా నువ్వు ఇస్తావో, నీ ఉపవాసం కూడా అలాగే ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారండి. బ్రింగ్స్ యూ టు డీపర్ అండ్ మోర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అగైన్ నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు వాట్ ఈజ్ ఫాస్టింగ్, ఎందుకు ఉపవాసం ఉండాలి, వై ఫాస్టింగ్ అంటే నిన్ను దేవునితో ఇంకా దగ్గరగా ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడానికి ప్రభువారు ఇస్తున్నారండి. దాని తర్వాత చాలామంది, నాకు ఈ విషయం గుర్తొస్తుందండి ఉపవాసం గురించి మాట్లాడుకున్నప్పుడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 33 నుంచి 35వ వచనం కనుక మనం చూసినట్లయితే ప్రభువారు శిష్యులతో పాటు, అలాగనే పాపులతో పాటు వాళ్ళందరితో కూర్చొని హీ వాజ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అంటాడు. ఆయన తింటా టైం స్పెండ్ చేస్తున్నారంట ఆయన స్నేహితులతో, ఆయన డిసైపుల్స్తో. హీ వాజ్ హ్యావింగ్ అ గుడ్ టైం. అప్పుడు ఈ మత పిచ్చోళ్ళు ఉంటారు చూసారా, మతోన్మాదులు అంటారు చూసారా, నాకు ఈ ఫారిసీస్ అలాగే అనిపిస్తూ ఉంటారండి. ఈ మతోన్మాదులు, ఈ పరిసయ్యులు ఈ ప్రభువారిని ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తారు. ఆయన ప్రైవేట్ టైం ఆయనకు ఉంచరు, ఆయన స్నేహితులతో హ్యాపీగా గడపడానికి. ఆయన భోజనం బల్ల మీద ఒక స్నేహితుడి ఇంటిలో కూర్చొని మంచిగా తింటా స్నేహితులతో, హీ వాజ్ డ్రింకింగ్ గుడ్ ద్రాక్షారసం ఆయన తాగుతా అక్కడ సమయాన్ని వెచ్చిస్తుంటే ఈ పరిచయలు వచ్చి అంటున్నారంట, నువ్వు కానీ నీ శిష్యులు కానీ నిన్ను వెంబడించే డిసైపుల్స్ కానీ అసలు ఉపవాసమే ఉండరా? వీళ్ళకి ఎందుకండి, వాళ్ళు ఉపవాసం ఉంటారో లేదో మామూలుగా మాట్లాడుకుంటే. ఇప్పుడు ప్రభువారు ఏమన్నారో తెలుసా, వై వుడ్ దే ఫాస్ట్ when I'm in their presence? They will fast when I leave. ఎందుకండి వాళ్ళు ఉపవాసం ఉండాలి? వాళ్ళు ఉపవాసం ఉండేది నా ప్రసన్నత కోసం, నన్ను అనుభవించడానికి కోసం, నా దగ్గరగా అవ్వడం కోసం కదా ఉపవాసం ఉండాలి, మతాన్ని వెంబడించడానికి కాదు కదా. సో ప్రభువారు అంటున్నారు, వై వుడ్ దే ఫాస్ట్? ఎందుకని ఉపవాసం ఉంటారు? నీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు. కానీ ఒకరోజు వస్తుంది, మనిషి కుమారుడు ఎత్తబడతాడు, తండ్రి వద్దకు ఆయన స్థానానికి మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు అప్పుడు ఉంటారండి వీళ్ళు ఉపవాసం అని ప్రభువారు సెలవిస్తున్నారంట. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుండగా మనం ఉపవాసం ఉన్నట్లయితే ఆయన ప్రసన్నత, ఆయన ఆత్మశక్తి మన దగ్గరికి వచ్చి మనతో ఉంటుందంటండి. ఉపవాసంలో అటువంటి శక్తి ఉపవాసానికి ఉందంటండి. సో ఇప్పుడు మనం ఉపవాసం ఎందుకు ఉండాలో మనం తెలుసుకున్నాం కదా. అసలు ఏంటి ఉపవాసం అంటే, వై షుడ్ వి ఫాస్ట్ అని మనం తెలుసుకున్నాం. ఈ కారణాల వల్ల దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని ఆత్మకు, దేవుని ప్రసన్నతకు మనం సమీపంగా అవ్వడానికి మనం ఉపవాసం ఉండాలని మనం తెలుసుకున్నాం. ఇంకా కొన్ని రీజన్స్ మనం తెలుసుకుందాం ఎందుకు ఉపవాసం అనేది ఉండాలి. రీజన్స్ టు ఫాస్ట్: ఫర్ క్లోజ్నెస్ టు గాడ్, సీకింగ్ గాడ్, హంగర్, థర్స్ట్ ఫర్ గాడ్ అండ్ హ్యూమిలిటీ బిఫోర్ గాడ్. దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుణ్ణి వెతకడానికి, దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు మనకి ఆకలి, దాహం దేవుడై ఉండాలి అనడానికి ముఖ్యంగా హ్యూమిలిటీ బిఫోర్ గాడ్. ఆయన ముందు మనం తగ్గించుకొని, ఆయన గొప్పవాడు, నేను చిన్నవాడిని అని గ్రహించి ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఆయనకి ఇవ్వడానికి ఉపవాసం అంటామంటండి. దాని తర్వాత బ్లెస్సింగ్ వెన్ అండర్టేకింగ్ రెస్పాన్సిబిలిటీ.
ఉపవాసం ఎప్పుడు ఉంటాం తెలుసా? దేవుడు మనకి మనం మొయ్యలేని భారం మన పైన పెట్టినప్పుడు, లేదా మనం ఒక ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు, ఒక బిజినెస్ చేయడానికి ప్రారంభించేటప్పుడు, మనం ఏదైనా గొప్ప కార్యాన్ని తలంపెట్టేటప్పుడు మనం ఉపవాసం ఉండి గనక దానిలో అడుగు పెట్టామంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరంటండి. మీరు అడగచ్చు, ఎలా చెప్తున్నారండి? వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ మాట చెప్తున్నారా అని మీరు నన్ను అడగచ్చు. అప్పుడు మీకు అగైన్ మత్తయి సువార్త లేదా లూకా సువార్తలో కనుక మనం చూసినట్లయితే, ప్రభువారు ఆయన పరిచర్య ప్రారంభించే ముందు, బాప్తీసం పొందిన తర్వాత ఆయన మొట్టమొదట ఏం చేశారండి? మందిరంలోకి వెళ్ళి అందరికీ గొప్ప చెప్పుకున్నారా? నేను మనిషి కుమారుడు అని చెప్పుకున్నారా? నో, హీ ఫాస్టెడ్ ఫర్ 40 days and 40 nights. ఆయన ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ, తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని, భారాన్ని మోసే ముందు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి కనిపెట్టిన తర్వాత ఆయన భారమును ఆయన మోసుకొని వెళ్ళారంట. మనం అదే నేర్చుకోవాలండి. మీకు జాబ్స్ కావాలా? నాకు జాబ్ వచ్చిందండి, లేదా వ్యాపారంలో నాకు లోన్ వచ్చిందండి, వ్యాపారం చేయడానికి నాకు కావాల్సిన ధనం వచ్చిందండి, లేదా పరిచర్య ప్రారంభించడానికి, దేవుని పరిచర్య ప్రారంభించడానికి, లేదా పాటలు పాడడానికి, మందిరంలో పాడడానికి నాకు అవకాశం వచ్చిందండి అని మీరు అన్నట్లయితే, అది ప్రారంభించే ముందు మీరు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే, ఆ భారమును గనక మన మీద పెట్టుకున్నట్లయితే, గాడ్ విల్ బ్లెస్ దోస్ బిగినింగ్స్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. గాడ్ విల్ బ్లెస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు ప్రారంభించే ముందు నువ్వు ఉపవాసం ఉండి కనుక ప్రార్థించినట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడంట. అందుకనే కదండి మనం ప్రార్థించేది. ఇక మూడవది, స్పిరిచువల్ బ్రేక్ త్రూ. నీ దేవునికి దగ్గర అవ్వడానికి, మీ స్పిరిచువల్ గ్రోత్ మీకు రావడానికి, ఆ బ్రేక్ త్రూ మీకు కలగడానికి, నీ సర్కమ్స్టాన్సెస్ మార్చడానికి ప్రభు ఆ స్పిరిచువల్ లైఫ్లో, దేవుడిలో నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఎదగట్లేదండి, నా వ్యసనాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నా పాప జీవితాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను అన్నట్టు నువ్వు కనుక ఉన్నట్లయితే, అవన్నటిని విడిచిపెట్టి నువ్వు కనుక ఉపవాసం ఉన్నట్లయితే, ఫాస్టింగ్ విల్ హెల్ప్ యూ ఫర్ ద బ్రేక్ త్రూ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఇంకా డెలివరింగ్ ఫ్రమ్ రీఅకరింగ్ సిన్. మరలా మనం పాపంలో పడిపోతాం కదా. రీఅకరింగ్ సిన్ అంటే మీకు అర్థమవుతుంది, బూతు మాటలు మాట్లాడడం, తొందరపాటుతో మాట్లాడడం, ఒకరిని జడ్జ్ చేయడం, వేలు పెట్టి చూపించడం, లేకపోతే ఆకలితో తిండిపోతుతనంతో మనం ఉండడం, దగ్గర తాగుడు, వ్యసనాలు, సిగరెట్లు, కైని, జర్దా, గుట్కా, వీడ్ వంటి డ్రగ్స్కి మనం అలవాటు పడిపోయి మాందామని ప్రయత్నిస్తున్నాం. మరలా రీఅకర్ అవుతాం. లేకపోతే శరీర ఏచ్ఛలు, శరీర ఆలోచనలు అలవాటు పడిపోయి ఆ ఉండే రీఅకరింగ్ సిన్స్ ఉంటాయి కదా, దాని నుంచి దూరపరచడానికి ఫాస్టింగ్ హెల్ప్ అవుతుంది అంటే. ఇంకా ఆ తర్వాతది చాలా ఇంపార్టెంట్ అండి, ఫర్ రివైవల్. దేవుడు నీలో మరలా ఉజ్జీవం రేపడానికి నువ్వు ఉపవాసం ఉండాలంటండి. తర్వాత అగైన్ రిపెంటెన్స్. మారు మనసు పొందాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు, ఉపవాసం కనుక మారు మనసు పొందడానికి నువ్వు ప్రార్థించి ఆయన సన్నిధిలో వేడుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు మారు మనసు కలుగుతుంది అంటండి. ఆ తర్వాత అగైన్ ఫర్ లాస్ట్, నశించిపోతున్న ఆత్మల గురించి ఉపవాసం ప్రార్థించాలి. ఇంకా తర్వాతది జ్ఞానం కొదగున్నారు, జ్ఞానం ఇవ్వబడును, అడుగు వారికి ఇవ్వబడిన వాక్యం సెలవిస్తుంది కదా. జ్ఞానం కొరకు, ఆయన గైడెన్స్ కొరకు, ఆయన డెసిషన్స్ కొరకు నువ్వు ఉపవాసం ప్రార్థించాలి. తర్వాతది నీ గైడెన్స్, నీ భవిష్యత్తు గురించి, ఆయన గైడెన్స్ గురించి నువ్వు ఉపవాసం ప్రార్థించాలి. అన్నట్లకంటే ముఖ్యంగా నీ స్పెషల్ నీడ్స్, నువ్వు ఎదుర్కొనే ఇబ్బందులు, ఎదుర్కొనే ఛాలెంజెస్, ఎదుర్కొనే ఇల్నెస్. అంటే వాట్ ఈజ్ ఇల్నెస్ ఇన్ తెలుగు? వ్యాధి, రోగ బాధల నుండి విమోచన కలగాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విమోచన కలగాలి. అగైన్ దావీదుని కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, దావీదంట తన కుమారుడు లేకపోతే తన బిడ్డ సిక్నెస్తో బాధపడుతున్నప్పుడు, ఇల్నెస్తో బాధపడుతున్నప్పుడు, డేవిడ్ ఫాస్టెడ్ అండ్ హీ ప్రేడ్ అండ్ హీ ఆస్క్డ్ గాడ్ టు డెలివర్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ సిక్నెస్. బాధ, వేదన, హృదయ బాధల నుంచి, లేకపోతే శరీరంలో ఉండే అనారోగ్యాల నుంచి విమోచన పొందడానికి ఉపవాసం నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా విమోచన ఆయన కలుగు చేస్తాడంటండి. ఆ తర్వాత ఆఖరిది, ప్రే ఫర్ యువర్ చర్చెస్, ఫర్ యువర్ లీడర్స్, ఫర్ ద మీటింగ్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ద చర్చ్. మందిరానికి ఉండే అవసరతలను బట్టి, మందిరంలో ఉండే మీటింగ్స్ కానీ, ఈవెంట్స్ గురించి కానీ, లేకపోతే నీ లీడర్స్, నిన్ను నడిపించే నీ కాపరి గురించి కానీ, లేదా దైవజనుల గురించి కానీ, వాక్యం బోధించే వారి గురించి కానీ ఎల్లప్పుడూ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని ప్రభువారు తెలియజేస్తున్నారండి. ఇంకా లాస్ట్కి మనం వచ్చేస్తున్నాం. ఇంకా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుని ఆ వాక్యాన్ని ముగించుకుందాం. చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే, నువ్వు ఉపవాసం, ఇంత చెప్పాను కదా, ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నదానికి ఏ అర్థం లేదనుకోండి, దేవునికి కూడా నీ ప్రార్థనకి
అర్థం ఆయనకు తెలియదు అంటండి. ఇఫ్ యూ ఫాస్ట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ టు యూ, ఇట్ వోంట్ మీన్ ఎనీథింగ్ టు గాడ్. ఈ మాటను మళ్ళీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ ఫాస్ట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ టు యూ, ఇట్ వోంట్ మీన్ ఎనీథింగ్ టు గాడ్. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండేది మతపరంగా లేకపోతే అలవాటు పరంగా నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే దానివలన నీకు ఏ మీనింగ్ లేదు ఉపవాసానికి. నీకు ఏ అర్థం నీకు తెలియనప్పుడు, ఎందుకు ఉపవాసం ఉంటావు నీకు తెలియనప్పుడు ప్రభువారికి కూడా దానికి అర్థానికి ఆయనకు అవసరమే లేదంటండి. హీ విల్ నాట్ కేర్ అబౌట్ యువర్ ఫాస్ట్ వెన్ యూ డు నాట్ కేర్ అబౌట్ వై యు ఆర్ ఫాస్టింగ్. ఇఫ్ యూ ఫాస్ట్ మీన్స్ సంథింగ్ టు యూ, ఇట్ మీన్స్ సంథింగ్ టు గాడ్. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండే కారణం కనుక ప్రభువారికి నువ్వు దేనికి ఉపవాసం ఉంటున్నామో నీకు కారణం కనుక తెలిసి ఉపవాసం ఉన్నట్లయితే ప్రభువారు దానికి ఇవ్వవలసిన గౌరవమును ఆయన ఇస్తారంట, దానికి ఇవ్వవలసిన జవాబును ఆయన ఇస్తారంట. హల్లెలూయా. సో దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఫాస్ట్, కానీ ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నాయంటండి, చాలా ప్రాముఖ్యమైనది. 1, ఎక్స్ట్రీమ్ ఫాస్ట్, నో ఫుడ్ నో వాటర్. అంటే తిండి లేకుండా నీరు లేకుండా ఉపవాసం ఉండడం మొట్టమొదటిది ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ అంటండి. చాలా తక్కువ మంది చేస్తారు. కొంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కఠినమైన ఉపవాసం, కనీసం ఉమ్ము కూడా మింగకుండా కఠినమైన ప్రార్థన వాళ్ళు చేస్తారంటండి. ఆ ఫాస్టింగ్ ఎంత భయంకరమైందంటే ఏమీ తినరు, ఏమీ తాగరు, అండ్ దే స్పెండ్ కంప్లీట్ టైం విత్ గాడ్. కొన్ని వేరే మతాలు వెంబడించేవారు ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ చేస్తారండి, ఉమ్ము కూడా వాళ్ళు మింగరండి. దాన్ని మనం గౌరవించాలి. అటువంటి ఉపవాసాలు కూడా మన క్రైస్తవులు మనం నేర్చుకోవాలి వేరొకరి నుంచి. ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్. రెండవది నో సాలిడ్ ఫుడ్, కేవలం వాటర్ లేదా లెమన్ వాటర్ లేదా జ్యూస్ మాత్రమే తాగి, లేదా కొబ్బరిని లైట్ షుగర్స్ లేకుండా కేవలం నేచురల్ డ్రింక్స్ మాత్రమే తాగి ఆ దాహముని తీర్చుకుంటే అదొక టైప్ ఆఫ్ ఫాస్ట్ అండి. అది ఎక్స్ట్రీమ్ ఫాస్ట్, అది నార్మల్ ఫాస్ట్. ఎక్కువగా మన క్రైస్తవులు చేసే ఫాస్టింగ్ ఏంటంటే లిక్విడ్ ఫాస్ట్, అది రెండవది అంటండి. మొదటిది ఎక్స్ట్రీమ్ ఫాస్ట్, రెండవది లిక్విడ్ ఫాస్ట్. అగైన్ వాటర్ తాగితే మీకు అర్థమే ఉంటుంది, నేను దాన్ని వివరించక్కర్లేదు. ఇంకా మూడవది ఫాస్టింగ్ ఫ్రమ్ సమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఆర్ లిక్విడ్. అంటే దానియేలు ఉపవాసం మనందరికీ తెలుసు. డానియల్ ఫాస్ట్ అంటే 10వ అధ్యాయం, దానియేలు 10వ అధ్యాయం 1-3 కానీ 12వ అధ్యాయం 14 కానీ మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. మాంసం ఉండదు, నో మీట్, నో చాయిస్ ఆఫ్ ఫుడ్, నో వైన్. అంటే మాంసం తినకూడదు, మనకి ఇష్టమైన ఆహారమును మనం ఎంచుకోకూడదు. ఇంకా మూడవది నో వైన్, అంటే ఆల్కహాల్ కానీ డ్రింక్ కానీ మనకి ఇష్టమైన వాటిని మనం స్వీకరించకుండా మనం కేవలం దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇచ్చి కేవలం మనకు అయిష్టమైన ఫుడ్ అంటే ఏది పడితే అది, అంటే దానివల్ల మనం క్రేవ్ చేయని ఫుడ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు వెజిటేరియన్ తినాలని నాకు ఎప్పుడు అనిపించదండి. మనసు లోపల కూడా శ్రేష్టగా అప్పుడప్పుడు ఐ వాంట్ టు ఈట్ వెజిటేరియన్ అంటారు, లేకపోతే నాకు పన్నీర్ తినాలనుంది, లేకపోతే నాకు టమాటా పప్పు తినాలనుంది, నాకు రసం తాగాలనుంది, లేకపోతే సాంబార్ తినాలనుందని వెజిటేరియన్కి చాలామందికి కోరికలు ఉంటాయి, లేకపోతే టిఫిన్ తినాలనుందని కోరుకుంటుంది. నాకు అవేమి అసలు బ్రేక్ఫాస్ట్ అయితే అసలు ఐ డోంట్ ఈవెన్ కేర్. ఇంకా వెజిటేరియన్ ఫుడ్ అయితే తినకుండానే ఉంటాను, కానీ వెజ్ మాత్రం తినకుండా ఉంటానండి. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. దానియేల్ ఫాస్ట్ అంటే మనం కోరుకునే ఫుడ్స్ కాదు, మనం దాని ఫుడ్ని కేవలం పొట్టలో ఆకలి నింపుకోవడానికి మాత్రమే, శరీరానికి బలం నింపుకోవడానికి మాత్రమే తీసుకునేది డానియల్ ఫాస్ట్ అంటండి. డానియల్ ఫాస్ట్లో ఇంకా రకాలు ఉంటాయంటండి. కేవలం మనకి ఇష్టమైన ఫుడ్ని వ్యతిరేకపరచడమే కాదు, కానీ వరల్డ్ ఫాస్ట్. ఇది టెక్నాలజీ పెరిగే కొద్దీ, రోజులు అంటే సంవత్సరాలు దొరలే కొద్దీ ఈ ఫాస్టింగ్ డానియల్ ఫాస్ట్లో యాడ్ అయిందంటండి. వరల్డ్ ఫాస్ట్ అంటే ప్రపంచంలోంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవి. టీవీ చూడకూడదు, సెక్యులర్ మ్యూజిక్ వినకూడదు, సినిమాలు చూడకూడదు, వీడియో గేమ్స్ ఆడకూడదు. అదర్ టైమ్ కన్జ్యూమింగ్ హ్యాబిట్స్ అంటే మీకుండే దినదిన హ్యాబిట్స్ ఉంటాయి చూసారా, స్పోర్ట్స్ కానీ లేకపోతే అలవాట్లు కానీ, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేది కానీ, అవన్నిటి నుంచి దేవుడి నుంచి ఏదైతే నిన్ను దూరపరుస్తున్నాయో అవన్నిటిని పక్కన పెట్టి దేవునికి మాత్రమే సమయాన్ని అర్పించాలి. కేవలం స్పిరిచువల్ మ్యూజిక్ నువ్వు వినాలి, వాక్యాలను వినాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి మాత్రమే నువ్వు సమయాన్ని గలపాలి. అది మాత్రం కాకుండా వేరేదేమీ చేయకూడదు. డానియేలు ఎందుకన్నా ఫాస్టింగ్ చేశాడంటే చిన్న ఉదాహరణ. డానియేల్ వాజ్ ఎ గవర్నమెంట్ అఫీషియల్. హీ వర్క్డ్ ఫర్ ద గవర్నమెంట్, హీ వర్క్డ్ ఫర్ ది ఎంపైర్. రాజ్యం కొరకు ఆయన పనిచేశాడు కాబట్టి, అతను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు శరీరంలో బలం కావాలి, పనిచేయడానికి బలం కావాలి కాబట్టి తను ఫాస్టింగ్ చేశాడు. అటువంటి దానియేలు ఫాస్ట్ అని క్రియేట్ చేశాడు. కానీ
ఈ 3 రకాల ఫాస్టింగ్ మీరు ఏదో ఒకటి మీరు ఎంచుకోవాల్సి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నానండి. కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ ఫాస్ట్, మీ సమస్యను బట్టి, మీ ప్రార్థన అవసరం బట్టి ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ చేయండి, లేదా సాలిడ్ ఫుడ్, లేదా డానియల్ ఫాస్ట్, లేదా వరల్డ్ ఫాస్ట్ కానీ మీరు చేయాలండి. కాకపోతే ఎంతకాలం మీరు చేస్తున్నారో ఉపవాసం ఉండే ముందే అడ్వాన్స్డ్గా మీరు నిర్ణయం తీసుకోవాలి. నేను నిర్ణయం తీసుకున్న 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను ముందుకు సాగుతాను. ఎటువంటి ఉపవాసం ఉంటున్నానో దేవుడికి నాకు మధ్యన ఉన్నదండి. అలాగే మీరు కూడా వారం రోజులు ఉంటారా, ఒక రోజు ఉంటారా, 3 రోజులు ఉంటారా, 2 రోజులు ఉంటారా, సాయంత్రం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటారా, మీ ఇష్టం. కానీ ముఖ్యంగా నేను వాక్యంలో చెప్పినట్లు ఎటువంటి ఉపవాసం మనం చేయాలి. మతపూర్వమైన ఉపవాసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇష్టం వచ్చినట్టు బ్రతికి సాయంత్రం 10 నిమిషాలు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇష్టానుసారంగా తినడం దాన్ని ఉపవాసం అంటారు, దాన్ని మతాన్ని వెంబడించమంటారు. కాబట్టి అది మీరు స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. మీకు కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చి నేను ఈ వాక్యాన్ని ముగిస్తానండి. సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ అండ్ అబ్జర్వేషన్స్. ఫాస్టింగ్ టు గెట్ క్లోజర్ టు గాడ్. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా అవ్వడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. రెండవది, టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి, దేవుని యొక్క చూపును, దృష్టిని నీ వైపు తిప్పుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. ద బిగినింగ్ ఆఫ్ ఎ ఇయర్ ఈజ్ అ గ్రేట్ టైమ్ టు ఫాస్ట్ అండి. అగైన్ ఉపవాసం ఉండి చాలామంది న్యూ ఇయర్లోకి వెళ్ళే ముందు రాత్రి 12 అవగానే కేక్ తింటారు. తీపి రుచిని చూడాలి, బాగా ఆ రోజు భోజనం చేస్తారు, మంచి వస్త్రాలు వేసుకుంటారు. కానీ నువ్వు కనుక ఉపవాసం ఉన్నట్లయితే ఇట్ విల్ హెల్ప్ యూ గ్రో క్లోజర్ టు గాడ్ అంటండి. ఉపవాసం ప్రారంభ సంవత్సరంలోనే దేవునికి దగ్గరగా అవడానికి. అండ్ ఫాస్టింగ్ కాజెస్ సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు, ఆశ్చర్యకార్యాలు నువ్వు జీవితంలో చూస్తావు. సూపర్ న్యాచురల్ అంటే ఈ లోకంలో జరగలేని సంగతులను, మనుషుల ద్వారా జరిగించలేని సంగతులను దేవుడు నీ జీవితంలో చేస్తాడంటండి. ఉపవాసం ఉండడం వల్ల సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ నీ జీవితంలో కలుగుతుందంటండి. అండ్ స్టావ్ టు స్ట్రెచ్ ఫర్దర్ దెన్ యూ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ దిస్ ఇయర్ ఫాస్టింగ్. మీకు క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. స్టావ్ అండ్ స్ట్రైవ్ టు స్ట్రెచ్ ఫర్దర్. నువ్వు ఉపవాసం పోయిన సంవత్సరం 2 రోజులు ఉన్నావా, లేకపోతే పోయిన నెల 2 రోజులు 3 రోజులు ఉన్నావా, వచ్చే నెల 4 రోజులు ఉండు, ఆ తర్వాత నెల 7 రోజులు ఉపవాసం, 21 దినాలు ఉపవాసం, 40 దినాలు ఉపవాసం. అలాగే నువ్వు స్ట్రెచ్ చేసుకొని నువ్వు గనక యూ స్ట్రైవ్ ఫర్ బెటర్, నీ జీవితంలో ఎలాగైతే ఎదుగుదాం అనుకుంటున్నావో నువ్వు ఉపవాస జీవితంలో కూడా అలా ఎదుగుతున్నట్లయితే వెన్ యూ స్ట్రైవ్ టు గెట్ బెటర్, గాడ్ విల్ డెఫినెట్లీ గెట్ క్లోజర్ టు యూ. ఆ తర్వాత ఏంటండి, ఎక్స్పెక్ట్ సైటానిక్ రెసిస్టెన్స్. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను నిన్ను ఎన్ని విధాలుగా బాధ పెట్టడానికి ప్రయత్నిస్తుందో, నిన్ను టెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందో, నిన్ను ప్రలోభ పెట్టి నిన్ను ఉపవాసం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందో, అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. దాని నుంచి నువ్వు బయటికి రావడానికి ఉపవాసంలోనే ఉండి నువ్వు గనక బలపడినట్లయితే, ఎలాగైతే ప్రభువారు 40 దినాలు ఉపవాసం తర్వాత సాతాను శోధించడానికి వచ్చాడో అలా నీ దగ్గరికి వచ్చినా సరే ఉపవాసం ఏం చేస్తుందో తెలుసా? ఎటువంటి సాతాను శోధన నుంచి అయినా, ఎటువంటి అంధకార శక్తుల నుంచి అయినా, చేతబడి శక్తుల నుంచి అయినా నిన్ను దాని నుంచి ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాన్ని, స్పిరిచువల్ గ్రోత్ని ఉపవాసం నీలో పెడుతుందంటండి. హల్లెలూయా. సో దట్ వెన్ యూ ఫాస్ట్, ఉపవాసం ఉన్నప్పుడు నేను దాడి చేయడండి, ఉపవాసం అయిపోయిన తర్వాత నీ మీద దాడి చేయడానికి వచ్చినా సరే రెసిస్టెన్స్, ఎక్స్పెక్ట్ సెటానిక్ రెసిస్టెన్స్ అంటండి. సాతాను నీ దగ్గరికి వచ్చుతుంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతాడండి. దేవుని ఆత్మ నీలోంచి బయటకు వెళ్తూ ఉంటే వాడు నీ దగ్గరికి రాలేడంటే యేసు నామములో విజయం నీకు కలుగుతుందంటండి. అండ్ ఫాస్ట్ విత్ ఎ పార్ట్నర్ ఆర్ పార్ట్నర్స్ హెల్ప్ ఈచ్ అదర్ టు స్టే మోటివేటెడ్ అండ్ ఫెయిత్ఫుల్. నువ్వు ఒక్కడివి ఉపవాసం ఉండడం కన్నా నీ భార్యతోనో, నీ కుటుంబీకులతోనో, లేదా నీ స్నేహితులతో కనుక కలిసి కనుక నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే యూ విల్ బీ మోటివేటెడ్, నీకు ఇంకా బలం పొందుకుంటావు. నాతో పాటు వాళ్ళు ఉపవాసం ఉంటారు. తర్వాత యూ విల్ బీ ఫెయిత్ఫుల్. ఎవరో చూడట్లేదు కదా అని చెప్పి కొంచెం భోజనం చేసేయడం, ఎవడో చూడట్లేదు కదా అని చెప్పి ఎక్కువగా తినేయడం అయితే కుదరదండి. దట్ ఈస్ నాట్, దాన్ని కోత ఉపవాసం అంటారు. ఎవడో చూడట్లేదు కదా అని కళ్ళు మూసుకొని ఒక ఫ్రూట్స్ తినేయడం అలా చేయకూడదండి. నువ్వు నిర్ణయించుకున్న సమయం, నిర్ణయించుకున్న కాలం, ఖచ్చితంగా దీక్షను నువ్వు ఎలాగైతే వెంబడిస్తావో, క్రీస్తు మార్గంలో ఉపవాసం అన్నప్పుడు కఠిన ఉపవాసం నువ్వు చేయగలగాలని. ఇంకా ఆఖరిది ఫాస్టింగ్ విత్ ఎ పర్పస్, నాట్ క్యాజువల్లీ. రైట్ డౌన్ యువర్ పర్పస్, కీప్ దెమ్ బిఫోర్ యూ డైలీ. హల్లెలూయా. నువ్వు ఒక పర్పస్ గురించి నువ్వు ప్రార్థించాలి.
దేని గురించి నేను ఉపవాసం ఉంటున్నాను అని నీకు తెలుసుకోవాలి. ప్రభువా, నేను దీని గురించి ఉపవాసం ఉంటున్నాను, ఈ డెలివరెన్స్ నాకు కావాలి, ఈ ప్రార్థనకు నాకు జవాబు కావాలి, ఈ విజయం నాకు కావాలి, లేదా ఈ ఉద్యోగం నాకు కావాలి, ఈ బిజినెస్లో నాకు ఎదుగుదల కావాలి, లేకపోతే నా సేవా పరిచర్లో నువ్వు బ్రేక్ త్రూ తీసుకురావాలి, నా సేవను అభివృద్ధి చేయాలి, నా మందిరం కట్టబడాలి, నా మందిరంలో గ్రోత్ రావాలి, వేలాది మంది సంఘంగా ఏర్పడాలి, ఎంతోమంది ఆత్మలు రక్షించబడాలి. నీ ప్రార్థన అవసరం ఏదైనా సరే ఒక పర్పస్ పెట్టుకొని ఆ పర్పస్ మీదుగా నువ్వు గనక నీ ఉపవాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని సాగించుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఏదో క్యాజువల్గా వారం వెంబడి వారం నువ్వు ఉపవాసం అలవాటు కాబట్టి ఉపవాసం కాదు, కానీ ఖచ్చితంగా దీక్షతో కట్టిన ఉపవాసాన్ని నువ్వు కనుక చేసినట్లయితే, నీ పర్పస్ నువ్వు తెలుసుకొని ప్రార్థన చేసి, నీ పర్పస్ని ఒక పేపర్ మీద రాసుకొని, నీ ప్రార్థన అవసరత షీట్ మీద పెట్టుకొని చెయ్యి వేసి నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా జవాబు నీకు వస్తుందంటండి. హల్లెలూయా. సింపుల్గా ఇదండి ఉపవాసం అంటే ఏంటో చాలా ఫాస్ట్గా నేను చెప్పడానికి ప్రయత్నించాను. చాలా నోట్స్ ఉంది నా దగ్గర, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ టైం కన్స్ట్రెయిన్ వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నించాను. అగైన్, ఉపవాసం అన్నప్పుడు ఫాస్టింగ్ అంటే ఏంటో మీరు ఈరోజు తెలుసుకున్నారు. FAST అనే దానికి అర్థం మీరు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఉపవాసం అంటే ఏంటి, ఎటువంటి ఉపవాసం మనం చేయాలి, ఎలాగ ఉపవాసం అంటే ఎన్ని రోజులు మనం చేయాలి, ఏ టైప్స్ ఆఫ్ ఉపవాసాలు మనం చేయాలి, దాని తర్వాత దేని కొరకు మనం ఉపవాసం చేయాలి, ఒక పర్పస్ కొరకు మనం ఉపవాసం చేయాలని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. మీరు కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించినట్లయితే, ఉపవాసం ఉండడానికి కనుక మీరు ఈరోజు తీర్మానం చేసుకున్నట్లయితే, ఐ ఎంకరేజ్ యూ టు ఫాస్ట్. ఎవరికి చెప్పకండి, ఉపవాసం ఉండి ఆ సమయాన్ని మొత్తం ఆయనతో గడపండి. నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నానండి, నా ఫ్రెండ్స్కి అలవాటు ఉంది, శుక్రవారం అంతా ఉపవాసం ఉంటారు కనుక వాళ్ళ ఇష్టానుసారంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొత్తం వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు, ఉద్యోగాలకు వెళ్తారు, అన్నీ చేస్తారు. సాయంత్రం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఉపవాసం ముగించుకుంటారు. ఒకవేళ మీరు కనుక అటువంటి ఉపవాసం చేస్తున్నట్లయితే, ఒక స్నేహితుడిగా, నిన్ను ప్రేమించేవాడుగా మీకు తెలియజేస్తున్నాను, మా సంఘంలో కూడా చాలామందికి తెలియజేస్తున్నాను, లేదా ఈ అలవాటు మీకు ఉన్నట్లయితే వాక్యం ద్వారా మీకు ఈరోజు తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని ప్రేమించేవాడుగా, క్రీస్తు ప్రేమ నాలో కలిగి ఉండేవాడుగా మీకు తెలియజేస్తున్నానండి. అటువంటి ఉపవాసాలు మీరు చేయొద్దండి. డు నాట్ ఫాస్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్స్. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. దానివల్ల మీకు ఏ ఉపయోగం ఉండదండి. ఉపవాసం ఉన్నప్పుడు ఒక పర్పస్తో, అలవాటు పరంగా కాదు, కానీ ఒక పర్పస్తో, ఒక ధ్యేయంతో జవాబు వస్తుందనే విశ్వాసంతో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే, నువ్వు కొన్నిసార్లు ఈ దినాన్ని నేను ఉపవాసానికి ఉండి జవాబు పొందుకోవచ్చు. లేదా 10 రోజుల్లో, లేదా వారం రోజుల్లో, లేదా 20 రోజుల్లో, నెల రోజుల్లో, సంవత్సరంలో ఏదో ఒక దినాన ఈ ఉపవాస ప్రార్థనకి నువ్వు కోసే ఫలాలు నువ్వు ఊహించనే రీతిలో ఉంటాయని ప్రభువారు సెలవిస్తున్నారండి. హల్లెలూయా. బట్ వెన్ యూ ఫాస్ట్ ఇన్ సీక్రెట్, నువ్వు రహస్యంగా నువ్వు ఉపవాసం ఉండి జనాలకు తెలియకుండా నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే, మనస్ఫూర్తిగా నీ మనసంతటి, నీ సమయం అంతటిని కానీ అర్పించినట్లయితే, ద ఫాదర్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ అని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. నీ ప్రార్థనకి ఆయన ఇచ్చే రివార్డ్ ఏంటో తెలుసా? నీ ప్రార్థనకి జవాబు, నీ బాధకి విడుదల, నీ వ్యసనానికి విడుదల, నీకున్న పరీక్షలకి జయం ఆయనకు అనుగ్రహిస్తాడండి. అనారోగ్యం నుంచి విడుదల కలుగజేస్తాడు. ప్రతి విధమైన ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనలో పొందుకునే విజయం ఏ ప్రార్థనలో ఎవరు పొందుకోరంటండి. ఉపవాసంలో ఉండే ప్రార్థన శక్తి బహుబలమైందంటండి. సో ఐ ఆస్క్ యూ టు అండ్ అర్జ్ యూ టు ఫాస్ట్ అండ్ ప్రే అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ ప్రేయర్. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడి, ఒకవేళ ఫాస్టింగ్ గురించి మీరు నేర్చుకున్నట్లయితే తలలో ఉంచుతారు. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధనలోకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీకెన్నో వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇవాళ వాక్యంతో మాతో మాట్లాడినందుకు ఎన్నో వందనాలు. ఇలాగ ఉపవాసం ఉండాలో మాకు నేర్పించినందుకు ఎన్నో వందనాలు. నీపైనే ఆధారపడే ఉపవాసం మేము ఉంటాను నాయన. మాకు నేర్పించు నాయన ప్రభా. ఆకలి వేయకుండా నీ వాక్యమే శ్రేష్టమైనది, నీ వాక్యమే జీవాహారము, నువ్వే జీవాహారం అని మేము తెలుసుకొని గ్రహించి, ఆకలిని, తిండిని పక్కన పెట్టి, లోకాన్ని పక్కన పెట్టి, నీ తట్టు తిరిగి జనాంగంగా నీ కొరకు ఉపవాసం ఉండి నీ ప్రసన్నత కొరకు వేడుకునే జనాంగంగా మమ్మల్ని మార్చి తీర్చిదిద్దమని, నీ మార్గంలో నడిపించని, క్రీస్తుని పోలి మీ జీవించేలాగా మమ్మల్ని మార్చమని, మేలు చేయమని, రక్తంతో మమ్మల్ని కడగమని, పాపం నుంచి పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.